ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. అది ఎప్పుడో కాదు. ఈ సందేశం పూర్తయ్యేలోపే నువ్వు ఒక ఊహించినటువంటి అద్భుతమైనటువంటి శుభవార్తను, నువ్వు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి నీ కల తప్పకుండా నెరవేరుతుంది. పూర్తిగా ఈ సందేశాన్ని ఆలకిస్తావని అనుకుంటున్నానని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఎందుకు ఇలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సమస్యలు ఏమైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రేయర్ అయితే చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసలు ఎలాంటి ప్రయోజనం లేక ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మరీ చెప్పించుకుంటూ ఉంటారు. కానీ ఫలితం అనేది లభించి ఉండదన్నమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ చక్కగా వివరిస్తారనమాట. శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. వీరి నెంబర్ వచ్చేసి 8338555161. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, ఇంకా ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, నెంబర్కు కాల్ చేసి సమస్యను చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో మనకు చక్కగా చెప్తారనమాట, వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశం తప్పకుండా నెరవేరబోతుంది. ఈ సాయిపై పూర్తి విశ్వాసం ఉంటే నేను చెప్పిన సందేశాన్ని ఆలకిస్తావని అనుకుంటున్నాను. ఎన్నాళ్ళ నుంచో నువ్వు ఎన్నో రకాలైన సమస్యలతో బాధపడుతున్నావు. ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి నీవు ఉండాలని అనుకుంటావు. కానీ నీవు కనుక ఉంటే దారి ఎలా ఉన్నా గమ్యాన్ని చేరుకునే దిశలోనే నీవు ఉండాలి తల్లి. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా మారుతుంది. కారణం లేని కార్యము భగవంతుడు ఎప్పుడూ చేయడు కదా. బాహ్య దృష్టితో చూచినంత వరకు భగవంతుడి యొక్క చర్యలు మీ భావనకు విరుద్ధంగానే కనిపించినప్పటికీ, మీ యొక్క అంతర్దృష్టితో చూసినప్పుడు మాత్రమే అవి సత్యరూపమును ధరిస్తాయి. భగవంతుడు తనను నమ్మిన వారిని ఎప్పుడూ పతనం కానివడు. ఆయన చర్యలు మనం ఎప్పుడూ లోక దృష్టితో చూడకూడదు. ఆయన గుణాతీతుడు కనుక గుణాతీతమైన దృష్టితోనే మనం చూస్తూ ఉండాలి. శిక్షించైనా సరే రక్షించడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడూ కూడా దిగులు చెందొద్దు, ఎవరూ లేరని బాధపడొద్దు. ఈ సాయి తన బిడ్డలను అనవసరంగా శిక్షించడు. సముద్రుడు కోపించి కోపంతో భూమిని ముంచడు కదా. ప్రకృతి విజృంభించి సర్వము నాశనం చేయదు. ఆ విధంగానే నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా కోపగించుకోను. ఎవరైనా నిన్ను బాధ పెడితే తిరిగి వాళ్ళకి బాధ కలగాలని కోరుకోవద్దు. ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు. ఎందుకంటే నీవు వేసే శిక్ష తాత్కాలికమైనది, పైవాడు వేసే శిక్ష శాశ్వతమైనదని గుర్తుంచుకో. మీరు ఈ పవిత్ర గ్రంథాలను ప్రతినిత్యం పారాయణం చేస్తున్నారు. కానీ మీ మనసు నన్ను మురికిని విడవలేదు. మనసులోని వికారాలు తొలగలేదు. డబ్బు ఇచ్చి బజారులో ఇలాంటి పుస్తకాలు చాలా కొనుక్కోవచ్చు, కానీ మంచి మనుషులు మాత్రం ఎప్పటికీ దొరకరు కదా. అందుకే మనము ఎవరైనా సరే మనుషులను అర్థం చేసుకునేటువంటి గుణం ఉండాలి. ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు? ఈ ప్రపంచంలో అందరూ నా బిడ్డలే. ఏ కారణాల చేతనైనా నా మీద ద్వేషం పెంచుకున్నా నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం అనేది ఎప్పటికీ ఉండదు. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు దారులు. నీ యొక్క సమస్యను ఇతరులకు చెప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలాగే ఇతరుల సమస్యల్లో కూడా నువ్వు తలదూర్చకూడదు. మరి ఈ రెండిటిని గుర్తుపెట్టుకో. తప్పకుండా నీ జీవితం చక్కబడుతుంది. సమస్య అనేది ఎప్పుడూ కఠినంగా ఉండదు, సులభంగానూ ఉండదు. అది కేవలం మన దృక్పథంతో మాత్రమే ఉంటుంది. సమస్య కేవలం మన ముందు ఉండే ఒక సాధారణ సంఘటన. దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేక కఠినంగా మలుచుకునేదే మనమే. నాకు నువ్వు ఏమిచ్చావు బాబాని నన్ను నువ్వు నిలదీస్తావు కదా. కానీ
మరి నీవు నీ తోటి వారికి ఎవరికైనా ఏదైనా నువ్వు చేయగలిగిన చిన్నపాటి సహాయం అన్నా చేశావా? లేకపోతే ఎవరి కోసమైనా త్యాగం చేశావా? ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. అప్పుడు నీవు వేసే ప్రశ్న మారుతుంది. నీ దాన గుణమే, నీవు చేసే త్యాగమే ఎప్పుడూ నిన్ను ఆపదలో ఉండి కాపాడేది. నా దృష్టి ఎల్లప్పుడూ నన్ను ప్రేమించేవారి యందే ప్రసరిస్తుంది. నీవేం చేస్తున్నావు? నీవు ఎక్కడ ఉన్నా నీవు చేసే ప్రతి పని కూడా నేను ఎప్పుడూ కూడా కనిపెట్టుకొని ఉంటాను. ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే చాలు. ఎవరు నన్ను ధ్యానించునో, నా నామమును స్మరించునా, నా లీలలు కీర్తించిన, నా అనుభవము పొందగలుగుతారు. సకల కర్మలు విడిపోతాయి. ఎల్లవేళలా నేను వాళ్ళ చెంతనే ఉండి వాళ్ళని కాపాడుకుంటాను. నీవు కనుక ఎక్కడున్నా కష్టం కలిగినప్పుడు వెంటనే సంకల్పం చెప్పుకొని నా యొక్క సచ్చరిత్ర పారాయణం చెయ్యి. నీవు పడుతున్న కష్టం నుండి బయటపడతావు. అలాగే నీకు అన్నింట్లో విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. కుండలు వేరైనా మట్టి ఒకటే కదా, అలాగే నగలు వేరైనా బంగారము ఒకటే. అలానే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే. అది తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞానిగా పిలువబడతాడు. ప్రతి ఒక్కరూ అందరూ సమానంగానే ఉండాలి. కుల మత భేద, పేద ధనిక అనే భేదాలను ఎప్పుడూ కూడా చూపించుకోకుండా మానవులంతా ఒక్కటే, సర్వే జన సుఖినో భవంతు అనే విధంగా మన జీవితాన్ని మనం కొనసాగించాలి. అందరూ జనాలు అందరూ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని మనం అనుకోవాలి. ఈ భూమిపైన జీవించే ప్రతి జీవి కూడా ఏ జీవికి హాని కలగకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాపకర్మలు చేసేసి గంగలో స్నానం చేస్తే ఆ కర్మలన్నీ పోతాయని భ్రమపడతారు. అవి ఎప్పటికీ పోవు. ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. అందుకే కర్మలు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మంచిదైనా చెడ్డదైనా. జరిగిన దాని గురించి ఎప్పుడూ కూడా చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషి తప్పకుండా చేయాలి. మరి ఈ కష్టసుఖాలన్నిటికీ మూల కారణం నీ మనసే. అది కానీ మీరు అదుపు చేసుకునగలిగితే ఈ ప్రపంచంలో జయించలేనిదంటూ ఏదీ ఉండదు. కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ ఎలా తెలుస్తుందో, అలాగే భగవంతుడు నమ్మిన వాడికి మాత్రమే దేవుని యొక్క విలువ తెలుస్తుంది. ఎన్ని కష్టములొచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ దైవాన్ని కనుక నమ్మితే నీ కష్టాలన్నీ వాటంతటవే తీరిపోతాయి. నీవు కోరుకున్న మంచి పేరు, నీ జీవితంలో మంచి ఉన్నతి, నీ కుటుంబానికి ఆనందాలు, నీవు అనుకున్నట్లుగానే అన్నీ జరిగి నీకు ధనలాభం కూడా కలుగుతుంది. అన్నిటినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. సర్వ ప్రాణుల రూపంలో సంచరించే నన్ను గుర్తించి ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులవుతారు. వారే నాకు ఎంతో ఇష్టమైన వారు కూడా. మనుషులందరూ నవ్వుతూ పాపాలు చేస్తారు. ఏడుస్తూ చేసిన పాపానికి ఫలితాలను అనుభవిస్తారు. ఎంత కాలానికైనా చేసిన మంచి చెడులకు ఫలితం అనుభవించక తప్పదు. ఎవరు నన్ను ఏ రూపంలో ఆరాధిస్తారో ఆ రూపంలోనే నేను దర్శనమిస్తానని చాలాసార్లు చెప్పాను కదా. మీరు ఏ దేవతామూర్తిని ఆరాధించినా నన్ను ఆరాధించిన దానితోనే సమానం. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. మీరు సప్త సముద్రాలను అవతల ఉన్న నా అనుగ్రహ దృష్టి మీ మీదనే ఉంటుంది. నా సమయం బాలేదని ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం తప్పకుండా ఇస్తాడు. కానీ నీవు చాలాసార్లు నీకు వచ్చిన సమయాన్ని నీవు నీ చేతులారా వృధా చేసుకున్నావు. కనుకనే మళ్ళీ తిరిగి ఆ సమయం పొందే వరకు నీవు ఖచ్చితంగా ఓర్పుతో వేచి చూడవలసిందే. అంతేకాని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. ఏ పనినైనా నీవు చేసే ముందు 1-2 సార్లు నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకున్నావంటే నువ్వు చేసేది మంచా చెడా అనే సమాధానం నీకు తప్పకుండా తెలుస్తుంది. నీకు దూరమైన బంధం త్వరలో నిన్ను చేరబోతుంది. నీ మనసు పడే కలత తీరబోతుంది. ఒక గురువారం రోజున ఒక్కరికైనా అన్నదానం చేసి అరటి పండ్లు
ఎవరికైనా దానం చేయి. నీకంతా కూడా మంచే జరుగుతుంది. మీరు దేనికి ఆందోళన చెందవద్దండి. నాకు ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదంటూ ఏదో అయిపోయింది అన్న గందరగోళాన్ని ముందుగా వదిలి ధైర్యంగా ముందడుగు వేయండి. నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాను. నీకున్న మనశ్శాంచల్యం వల్లే ఇంత మదన తల్లి. నీ గుండెని కుదురు చేసుకుంటే అన్ని పరిస్థితులు వాటికవే చక్కబడతాయి. నీకు ప్రయాణాల ద్వారా ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. నీ తండ్రి తాతల కాలం నుంచి ఆచరించబడుతూ వస్తున్న ధార్మిక కార్యక్రమాలు ఇప్పుడు నువ్వు జరగడం లేదు. వాటిని పునరుద్ధరించు. తద్వారా జరగవలసిన శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. నాతో ఉన్నవారు ఎప్పుడూ కష్టాలు ఎదుర్కోరు. మీరు చేసే చర్యలే మీ భవిష్యత్తుకి కారణమవుతాయి. గురువు మార్గాన్ని మాత్రమే చూపుతారు, కానీ ఆ మార్గంలో నడవాల్సింది మరెవరో కాదు, మీరే కదా. నీ చేతుల్లో ఉన్నది కేవలం ప్రయత్నం మాత్రమే. ఫలితం భగవంతుడి చేతుల్లో ఉంటుంది. నువ్వు నీ ప్రయత్నంలో విజయం సాధించినా లేదా భగవంతుని యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ విశ్వాసంతో ప్రయత్నం చేయండి. ఫలితాన్ని దేవుడిపై వదిలేయండి. తప్పకుండా విజయాన్ని పొందగలవు. కాస్త ఓపికతో ఉన్నావంటే అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి. అప్పుడు మాత్రమే నీవు ఒక గొప్ప స్థాయికి చేరుకోగలవు. అందుకే నా బిడ్డలకు ఓపిక అనేది చాలా అవసరం. సర్వవ్యాప్తి అయిన గురువే దైవం. గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు. ఏమైనా కానీ గురువును అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు. సద్గురువు యొక్క కృపా వీక్షణం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని గుర్తుంచుకో. ఎప్పుడు కూడా దిగులు చెందొద్దు. ఎవరు నీతో ఉన్నా లేకున్నా ఈ సాయి ఉన్నాడు అనే ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉండు. ఎంత పెద్ద సమస్య అయినా దైవస్మరణతో పరిష్కారం దొరుకుతుంది. భక్తి అనే సరళమైన మార్గంలో నడవండి. దేవుడిని ఆశ్రయించు. కష్టాలు ఎప్పటికీ నీకు నష్టం చెయ్యవు. వాటిని ఓర్పుతో ఎదుర్కొంటే అవే నీ బలమవుతాయి. నేను నీతో ఉన్నానని నీకు తెలుసు కదా. అడుగడుగున నిన్ను కాపాడుతూ ఉన్నానని నీకు తెలుసు. కానీ ఏదో ఒక తెలియని భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ ఒక్కటి మాత్రం నిజం. నేను నీతో ఉండగా నీకెటువంటి హాని జరగదు. ఈ ద్వారకామయి తల్లి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది. మీరు ఏదైనా విషయం గురించి నన్ను ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. నేను మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాను, కానీ నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండండి. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టం అంటూ వస్తుంది. కష్టం తర్వాత వచ్చే సంతోషం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నీ ప్రస్తుత పరిస్థితి నాకంతా తెలుసు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానమ్మా. నేను నిన్ను తప్పకుండా పైకి తీసుకొస్తాను. నేను నీకు కొండంత బలాన్ని చేకూరుస్తాను. నేను నిన్ను రక్షిస్తాను మరియు ఓదార్పునిస్తాను. ఇది అకస్మాత్తుగా నేను మీకు చెప్పేది కాదు కదా. మీరు అగ్రస్థానంలోకి రాబోతున్నారు. మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పుల కోసం సిద్ధంగా ఉండండి. నేను మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? మీరంతా నా బిడ్డలే కదా. నా బిడ్డల కోసం నేను ఎల్లప్పుడూ పగలు రాత్రి అనే భేదం లేకుండా మీకు చేయవలసిన మంచి గురించి ఆలోచిస్తూ ఉంటాను. మీ భారమంతా మోయడానికి ఎప్పుడూ ఇక్కడే మీ పక్కనే ఉంటాను. మీరు చింతించాల్సిన పని లేదు. నేను మీ సమస్యలన్నిటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తాను. మీరు చేయవలసిందల్లా నాపై నమ్మకంగా ఓర్పుగా ఉండటమే. నీవు పుట్టిన దగ్గర నుండి పడుతున్న కష్టం కంటే ఇప్పుడు వచ్చిన కష్టం పెద్దదేమీ కాదు కదా. కొంచెం ఓపికగా ఉండు. నీ పనేదో నీవు సరిగ్గా చేసుకుంటూ వెళ్ళావంటే తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప విజయాన్ని సాధిస్తావు. నువ్వు ఎప్పుడూ గతం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఏం జరిగిందో నాకు తెలుసు. ఆ బాధ నుండి నిన్ను దూరం చేయడానికి నేను నీకోసం ఏం చేస్తున్నానో చూడు. నీకు ఒక కొత్త జీవితం ఇవ్వడానికి ఇది అంతా చేస్తున్నాను. చీకటి నుండి లేచి నీకోసం దీపం వెలిగించుకో తల్లి. ఏదైనా నీవు చేసే విధానంలోనే ఉంటుంది. మంచి మనసుతో కనుక చేస్తే నీకంతా మంచే కనపడుతుంది. అదే కనుక చెడు మనసుతో చూస్తే చెడు కనపడుతుంది. దృష్టి లోపం ఉంటే సరి చేసుకోవచ్చు. మనసులోనే లోపం ఉంటే ఎప్పటికీ సరి చేసుకోలేము.
నలుగురు ఏమనుకుంటున్నారో అనేది నీకు అనవసరం కదా. ఎదుటివాడి మాటలు పట్టించుకొని బాధపడుతూ కూర్చొని నీకున్న కొద్దిపాటి సమయాన్ని కూడా నీవు వృధా చేసుకోకు. నీకు తోచిన మంచి పని ఏంటో నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు. నీవేంటో నీకు తెలిసినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడొద్దు. కాసేపు ఆగి బాగా ఆలోచించు. జీవితం నీకేది నేర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని గ్రహించు. మళ్ళీ తిరిగి అదే ఎదురు దెబ్బ తొందరపడి మాటి మాటికి తగిలించుకుంటున్నావెందుకని? అలా చూస్తూ ఉంటే ఎలా చెప్పు? ఏదైనా చేయాలి కదా. ఒకసారి మనకు దెబ్బ తగలడం మొదలవుతే ఆ దెబ్బను ఎలా తప్పించుకోవాలి, ఆ బాధ నుంచి ఎలా బయటపడాలి, ఆ కష్టం నుంచి ఎలా తొలగించుకోవాలని ఆలోచించాలి తప్ప అక్కడే కూర్చొని ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా చేసుకుంటే నీ జీవితం అలానే ఉంటుంది. మరి దారిలో అడ్డు వేస్తే ప్రయాణం ఆపకుండా ఏ విధంగా అయితే మనం నడిచే పద్ధతిని మార్చుకుంటామో అలాగే నువ్వు చేసే ప్రతి పనిలో నీకు అడ్డంకులు వస్తే ఆపాల్సింది నీ ప్రయత్నాన్ని కాదు, నువ్వు ప్రయత్నించే విధానాన్ని మార్చుకుంటే నీకు విజయం సిద్ధిస్తుంది. జీవితంలో మీరొకటి కోల్పోయారు అంటే అది మీ నుండి దూరమైనట్టు కాదు, అంతకన్నా గొప్పదేదో మీ ముందుకి రాబోతుందని భగవంతుడు ఎప్పుడు మీకు హామీ ఇస్తాడు. హాని మాత్రం చేయడు. మీ శ్రేయస్సు కోసం ఏది మంచిదో అదే చేస్తాడు. ఎవరో మీకు విలువ ఇవ్వలేదు అని నలుగురిలో చులకనగా మాట్లాడరని బాధపడి వాళ్ళను దూరం చేసుకోవాల్సిన పని లేదు. ఎవరు ఏ విధంగా ఎదుటి వారిని బాధ పెట్టినా ఏదో ఒకరోజు తప్పకుండా ఆ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కర్మకు ప్రతిఫలం అనుభవించాల్సిందే. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోవద్దు. ఒకసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం నీకు బయటపడుతుంది. నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. ఎవరికైనా తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ఎదుటి మనిషి పడుతున్న బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అందుకే అనుభవమే మనిషికి గుణపాఠం నేర్పిస్తుంది. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతోమంది నీతో పాటు నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నీతో నటిస్తున్నారు అని నీకు తెలియచేయడానికి మాత్రమే. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు కదా. అలాంటప్పుడు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకొని ఎందుకు బాధపడుతున్నావు? రోజంతా కూర్చొని నీ భారమంతా నాపై వేసి ముందుకు సాగితే నీకు మంచి జరుగుతుంది కదా. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధనరాశి ఉండదు కదా. అవి కోల్పోయినప్పుడు మాత్రమే వాటి యొక్క విలువ మనకు తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే నిన్ను మోసం చేసి రుచి చూపించి మరీ నీ జీవితంలో కోలుకోలేని అతి పెద్ద దెబ్బ తీస్తారు. అందుకే ఎవరితోనైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా ఆలోచించి నీ మనసును బాధ పెట్టుకోవద్దు. నీ వెంట నేనున్నాను, నీకు ఏమీ చెడు జరగనివ్వను. మంచి రోజులు రాబోతున్నాయి, కాస్త సహనాన్ని వహించు. అధైర్యపడద్దు. నీ కంట కన్నీరు రాకుండా నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టి చూడు. నీలోని చెడు గుణాలన్నీ కూడా వదిలేసేయి. నిన్ను ఈ లోకంలో ఎంత కిందకి లాగాలని ఎవరైనా సరే ప్రయత్నించినా నువ్వు చేసే పుణ్యం వలన నువ్వు నమ్ముకున్న నీ దైవం ఎప్పుడూ నీ చేయిని వదిలిపెట్టదు. నిన్ను రక్షిస్తూనే ఉంటారు. ఎట్టకేలకు సమయం ఆసన్నమైంది. నీకు ఒక మంచి శుభవార్త అందబోతుంది. సంతోషకరమైన రోజులు చూడడానికి సిద్ధంగా ఉండు. నేను నీపై ఆనందాన్ని కురిపించబోతున్నాను. వరాల జల్లులు చూపించబోతున్నాను. నీ సంకల్పం చాలా గొప్పది. నువ్వు సంకల్పించిన గడియలు కూడా మంచివే. ఇక నీకు ఎక్కడ ఎదురు లేదు. అతి త్వరలోనే నీవు కోరుకున్నది నీ ముందర తప్పకుండా ఉంటుంది. ఇక అధైర్యాన్ని వదిలేసి ధైర్యం వెనకాల పరుగులు పెట్టు. అన్ని దానాలో కన్నా అన్నదానం చాలా గొప్పది కదా. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెడితే నీకు భగవంతుడు అన్న వస్త్రాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు. ఎవరైతే నా నామాన్ని ప్రేమతో స్మరిస్తారో, నాకు పెట్టకున్నా ఏది తినరో వారికి కోరికలను నేను తప్పకుండా నెరవేరుస్తాను. వారి యొక్క భక్తినికి 1000 రెట్లు పెంపొందిస్తాను కూడా. ఎప్పుడు కూడా ఇక ఇన్ని కష్టాలను అనుభవించావు. ఇక నుంచి ఎలాంటి బాధ లేకుండా నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. జీవితంలో అనుభవించిన కష్టాలన్నీ ఇక వదిలేసేయి. ఇప్పటి నుంచి నీకు సంతోషాల బాటను నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇక ఎవ్వరిని ఎప్పుడు కూడా బాధ పెట్టాలనే ప్రయత్నం చేయొద్దు.
గత కొంతకాలంగా ఏం చేసినా కలిసి రావట్లేదు. ఇంట్లో మనశ్శాంతి లేదు కదా, ఇంట్లో కలహాలని బాధపడుతున్నావు. నీ ఇష్టదైవాన్ని నమ్ముకో, నీకంతా కూడా మంచి జరుగుతుంది. నేను చెప్పిన ప్రతి మాట కూడా గుర్తుంచుకొని మసులుకో. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా గడుపుతావు. ప్రతి ఒక్క విషయానికి నువ్వు బాధపడొద్దు. నాకెవరూ లేరని అనుమానం పెట్టుకోవద్దు. ఈ సాయి నీతో ఉండగా నీకు ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు కావాలి చెప్పు. ఈ రోజుల్లో భక్తి అనేది ఎలా ఉందంటే, ఏదైనా ఒక కోరిక తీరిస్తేనే భగవంతుడు ఉన్నాడని, కోరిక తీర్చలేకపోతే అసలు భగవంతుడే కాదని ఎలా పడితే అలా నిందలు వేస్తూ దూషిస్తున్నారు. ఏది మంచి ఏది చెడో భగవంతుడికే కదా అన్నీ తెలిసేది. మీ కోరికలన్నీ తీరిస్తే భగవంతుడు కోరిక తీర్చకపోతే భగవంతుడు కాదు. ఇలాంటి భక్తి భగవంతుడు ఎప్పటికీ మెచ్చడు. అసలు భక్తి అనేది ఏ విధంగా ఉండాలో హనుమంతుని చూసి మనం నేర్చుకోవాలి. నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. ఇక నీ ఎదురు చూపులు ఫలించి నీ ఆనందంకి సంతోషానికి నువ్వు అడుగులు వేయబోతున్నావు. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.